బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు నిలిచారు. కాగా ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేకుండా చేస్తానని గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు మంత్రి పొంగిలేటితో వెళ్లి సీఎం రేవంత్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు నిలిచారు. కాగా ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో లేకుండా చేస్తానని గతంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు మంత్రి పొంగిలేటితో వెళ్లి సీఎం రేవంత్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చెప్పండి. యామిని, కొద్దిసేపటి క్రితమే భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సమేతంగా ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే కలిసినట్లుగా తర్వాత ఒక ప్రకటనని విడుదల చేశారు. విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, ఒక 5 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిసాయి, వాటిని తిరిగి రప్పించండి. 2 వార్డులు కూడా ఏపీలో ఉన్నాయి, వాటిని ఆడ ఉండడం వల్ల కొంత నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. సో అంతేకాక వాటిని తెలంగాణలోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి, నిధులు కేటాయించండి. అంతేకాకుండా రామాలయం డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కోరడం కోసమే ఆయన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసాననేటువంటి మాటను వారు ఒక ప్రకటన ద్వారా విడుదల చేసి చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికైతే విస్తృతమైనటువంటి చర్చ, రకరకాలైనటువంటి చర్చ, భిన్నమైనటువంటి వాదనలు అయితే ఆయన కలవడం పైన వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఇప్పుడు ఎన్నికల ముంగట లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ఏ క్షణమైన విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీకి క్యూ కట్టి వెళ్తూ ఉన్నారు. మనం చూసాం, సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్నటికి నిన్న 2 ఎంపీలు వెళ్ళి, అటు రాములు కావచ్చు, ఇటు బీబీ పాటిల్ జహీరాబాద్కు సంబంధించినటువంటి 2 ఎంపీలు వెళ్ళారు, బీజేపీలో చేరారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి చాలామంది నేతలు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు చాలామంది వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇక మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చాలామంది వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కడతా ఉన్నారు. సో వారు అభివృద్ధి పనుల కోసం అని చెప్తున్నప్పటికీ పార్టీ మారేందుకే వాళ్ళు కలుస్తున్నారనేటువంటి విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు తెల్లం వెంకట్రావు విషయంలో ఆ అనుమానాలకి బలం అయితే ఎక్కువగా చేకూరుతా ఉంది. ఎందుకనంటే ఎన్నికల ముంగిట ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఛాలెంజ్ని విసిరారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేస్తాను, సో ప్రతి ఒక్కరిని ఓడించేందుకు కృషి చేస్తాను అనేటువంటి ఒక సవాల్ను విసిరారు. కానీ ఎన్నికల్లో ఒకే ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి గెలిచారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వెళ్తారనేటువంటి చర్చ అయితే ఎప్పటి నుంచే ఉంది. ఎందుకనంటే ఈ తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల ముంగిట వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వేరే ఉన్నటువంటి నేపథ్యంలో టికెట్ రాదు అనేటువంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కానీ అప్పటి నుంచి కూడా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనతో సాన్నిహిత్యంగానే ఉంటున్నారు. తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి సాన్నిహిత్యంగానే ఉంటున్నారు. సో ఈ పార్టీ చేరికలపైన కూడా ఇద్దరి మధ్యన చర్చలు జరిగాయి. సో ఏ క్షణమైనా కానీ తెల్లం వెంకట్రావు పార్టీ వీడి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు స్వయంగా వెళ్ళడము, కుటుంబ సమేతంగా వెళ్ళడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్కి కాంగ్రెస్ పార్టీ కూడా తెరలేపింది. సో ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు సో ఖచ్చితంగా ఏ క్షణమైనా కానీ పార్టీ వీడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. యామిని.